నమస్కారం ఫ్రెండ్స్, జై శ్రీ గణేశ, జై శ్రీరామ్. ఫ్రెండ్స్, నేను శ్రీ రుద్ర ఆర్ట్స్ వాళ్ళ అవుట్లెట్కి వచ్చేసిన. లాస్ట్ ఇయర్ కూడా వీళ్ళ విగ్రహాలు అయితే చాలా ట్రెండ్ అయినాయి. ఈసారి మన సురేష్ అన్న 1 ఫీట్ నుంచి 3 ఫీట్లో కూడా ఒక 300+ వెరైటీ బప్ప విగ్రహాలు అయితే మనకు అందిస్తున్నాడు. అట్లనే మనకు 4 ఫీట్ నుంచి 12 ఫీట్లో కూడా విగ్రహాలు అయితే ఉన్నాయన్నమాట. ముంబై నుంచి వస్తున్నాయి ఇంకా స్పెషల్ విగ్రహాలు. సో అదైతే మనకు సెకండ్ ఎపిసోడ్లో వస్తుంది. ఇది ఫస్ట్ ఎపిసోడ్. ఈరోజు డేట్ వచ్చేసి 1 ఆగస్ట్ 2024 అండ్ ఎగ్జాక్ట్లీ మన పండుగకి అయితే ఇంకా 37 డేస్ ఉంది. టైం వచ్చేసి నైట్ 12:40 అవుతుంది అనమాట. సో మనం ఒక్కొక్క విగ్రహం అయితే డీటెయిల్గా చూద్దాం. సురేష్ అన్నతో కూడా మాట్లాడతా అండ్ అట్లనే రూట్ కూడా చూపిస్తా. ఈ వ్లాగ్ అయితే లాస్ట్ చూడండి. థ్యాంక్ యూ గైస్. జై శ్రీ గణేశ, జై శ్రీరామ్, జై హింద్. నమస్కారం ఫ్రెండ్స్, జై శ్రీ గణేశ, జై శ్రీరామ్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం శ్రీ రుద్ర ఆర్ట్స్ వాళ్ళ అవుట్లెట్కి వెళ్దాం. టైం చెప్పినాను కదా ఇంతకుముందు, నైట్ 12:40 అవుతున్నది. ఆగస్ట్లో ఫస్ట్ వ్లాగ్ అన్నమాట. అవుట్లెట్ లోపలికి పోయే ముందు మీకైతే రూట్ చూపిస్తా. మనం లోత్కుంటా నుంచి టువర్డ్స్ తిరుమలగిరి పోతుంటే మనకు లాల్ బజార్ చౌరస్తా వస్తుంది అనమాట. లాల్ బజార్ చౌరస్తా దాటగానే ఒక చిన్న జంక్షన్ వస్తుంది. అక్కడ లెఫ్ట్ సైడ్లో సెంటాన్స్ ఇంకా సెంట్ జోసెఫ్ ఉంటుంది. అదే చౌరస్తా నుంచి మనమైతే రైట్ తీసుకోవాలి. చక్కగా వస్తే మనకి ఇది డైరీ ఫామ్ రోడ్ అంటారు అనమాట. ఇదే డైరీ ఫామ్ రోడ్. సో డైరీ ఫామ్ రోడ్లో మనకైతే అక్కడ చూస్తారు కదా ఆవు బొమ్మ, మిలిటరీ ఫామ్. సో దానికైతే లెఫ్ట్ సైడ్లో వీళ్ళ అవుట్లెట్ ఉంది. అట్లనే ఇక్కడ నుంచి చక్కగా పోతే మనకు నేషనల్ హైవే NH44 ఉంటుంది, నిజామాబాద్ హైవే అనమాట, కాశ్మీర్ టు కన్యాకుమారి. ముంగటి నుంచి లెఫ్ట్ తీసుకుంటే టువర్డ్స్ బోన్పల్లి చెక్ పోస్ట్, రైట్ తీసుకుంటే సుచిత్ర కొంపల్లి. సో ఇప్పుడు మనం లోపలికి వెళ్దాం. వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ అవుట్లెట్ ఫర్ సోలాపూర్ అండ్ ముంబై స్పెషల్ బప్పా ఐడల్స్ ఇన్ హైదరాబాద్. ప్రస్తుతానికైతే ఇక్కడ 4 ఫీట్ నుంచి 12 ఫీట్ విగ్రహాలు అయితే ఇంకా అరేంజ్మెంట్ చేస్తున్నారు. ఇంకా మంచి మంచి మోడల్స్ అయితే వచ్చేటి ఉన్నాయన్నమాట. సో ఫ్రెండ్స్, మన శ్రీ రుద్ర ఆర్ట్స్ ఓనర్ మన సురేష్ భాయ్ ఇక్కడ ఉన్నాడు. లాస్ట్ ఇయర్ కూడా అన్నను కలిసినాం. అన్న నమస్తే. రామ్ రామ్ అన్న. జై శ్రీరామ్. బాగున్నారా? బాగున్నా. సో చెప్పాలన్నా, మీరు లాస్ట్ టైం నన్ను ఇన్వైట్ చేశారు గణపతి హోమంకి, కుదరలేదు రావడానికి. బట్ చాలా బ్యూటిఫుల్గా అయితే మీరు ఇక్కడ అరేంజ్ చేశారన్న. సో ఈసారి ఎట్లా అనిపిస్తుంది అన్న మీకు? చాలా బాగా అనిపిస్తుంది. ఓకే. అండ్ చలో అన్న, ఒక్కొక్క విగ్రహం అయితే ఇప్పుడు చూసుకుందాం. యాక్చువల్గా ఏంటంటే 1 ఫీట్ నుండి 12 ఫీట్స్ వరకు ఉన్నాయన్న. 1 to 12 ఫీట్. ఓకే. పెద్ద వాటిలో ఇంకా సెట్ చేయడానికి కొద్దిగా టైం పడుతుంది. ఓకే. అండ్ మోస్ట్లీ ఒక 3-4 డేస్లో అది కూడా ఇచ్చేస్తాం. ఓకే. మోస్ట్ ఫేమస్ వినాయకుడు కంప్లీట్గా ప్రపంచంలోనే మనం చూసుకున్నట్టయితే లాల్బాగ్ చా రాజా. సో ఈసారి మన శ్రీ రుద్ర ఆర్ట్స్లో లాల్బాగ్ చా రాజా వినాయకుడు కూడా మనకైతే దొరుకుతుంది. ఎగ్జాక్ట్లీ 12 ఫీట్స్ ఉందన్న. టోటలీ ముంబై ఫినిషింగ్ అన్న. పెయింట్ చూడండి మీరు. యా, టోటలీ ముంబై స్టైల్. అండ్ ప్రభావాలు కూడా చాలా బాగుంది. స్వామివారికి పంచ కూడా మంచి మక్మల్ డిజైన్ అనమాట. బ్లూ నా ఫేవరెట్ కలర్. అట్లనే ఇక్కడ సింహాసనం మీద కూడా ఆరెంజ్. అట్లనే ఇంకొక బ్యూటిఫుల్ విగ్రహం ఉంది ఇక్కడ, బ్లూ పంచ వన్స్ అగైన్ మై ఫేవరెట్. సో ఇదన్నా, ఇది ఎక్కడి నుంచి వచ్చింది విగ్రహం? ఇది కూడా సేమ్ మన ముంబై మోడలే. ముంబై మోడలే. దీనికి సైడ్లో రైట్ హ్యాండ్ సైడ్లో లయన్ వస్తుంది. లయన్. ఓకే. సో అక్కడ పెద్ద లయన్ ఉంది కదా, బబ్బర్ షేర్. సో చెప్పాలన్నా, పెద్ద విగ్రహాల వ్లాగ్ ఎప్పుడు తీయచ్చు మళ్ళీ మనం? ఒక 3 డేస్, 3 to 4 డేస్లో. ఓకే. సో చలో అన్న, మరి చిన్న చిన్న విగ్రహాలు చూసుకుందాం. ఫ్రెండ్స్, నన్ను చాలామంది అడిగిన ఉండే 1 ఫీట్ విగ్రహాలు కావాలి, ఎస్పెషల్లీ ఆఫీస్లో పెట్టుకోవడానికి, అట్లనే ఇంట్లో పెట్టుకోవడానికి. అండ్ చిన్నపిల్లలు బాగా నచ్చే విగ్రహాలు వచ్చేసి మనకు యాంటిక్ మోడల్స్ ఉంటాయి. సో దాంట్లో ఇక్కడ ఒక 2 మోడల్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ వచ్చేసి మన గోమాత, అండ్ గోమాత పైన కృష్ణుని రూపంలో నాట్యం వేస్తుంది వినాయకుడు. బ్యూటిఫుల్ కలర్. అండ్ స్వామివారికి వచ్చేసి మంచి ఆభరణాలు కూడా వేసింది అనమాట. సో భయ్య ఎంత ఉంటుంది హైట్? 3 ఫీట్స్ అన్న. 3 ఫీట్. 3 ఫీట్స్. మీ దగ్గర స్పెషల్ మోడలా? యూనిక్ అంటే యూనిక్ మోడల్. ఓకే. ఎన్ని ఉన్నాయన్నా ఇట్లాంటి పీసెస్? 2 పీసెస్ ఉన్నాయన్న. సో ఓన్లీ 2 పీసెస్. అండ్ ఇక్కడ మనకు గోమాత పైన కూడా మంచి మక్మల్ కాన్సెప్ట్. మామూలుగా ఎట్లుంటుంది అంటే ఏనుగు పైన వేసినట్టు అయితే అనిపిస్తుంది అనమాట. బ్యూటిఫుల్ డిజైన్. 3 ఫీట్, ఓన్లీ 2 మోడల్స్. నెక్స్ట్ బంబం బోలే. ఇది కూడా స్పెషల్ బ్యాలెన్సింగ్ వర్క్ అనమాట. అండ్ ఎవరైతే విగ్రహం తీసుకుంటో తప్పకుండా నాకైతే కమెంట్ చేయండి, వీలైతే నేను కలుస్తా. సో ఇక్కడ వినాయకుడు వచ్చేసి ఏదైతే డమరుకం ఉందో, డమరుకం పైన శివుని రూపంలో కూర్చున్నాడు. చాలా బ్యూటిఫుల్ డిజైన్. అన్న ఇవేమన్నా మల్టిపుల్ మోడల్స్ ఉన్నాయా? లేదన్న, సింగిల్ మోడల్. సింగిల్ మోడల్. నాకు తెలిసి హైదరాబాద్లో దొరకదన్న. అంతేనా? నేను స్పెషల్లీ ముంబై నుంచి తీసుకొచ్చినాను. చాలా రిస్క్లో తీసుకొచ్చినాను. ఓకే. ఎందుకంటే చూడండి దాని స్టాండ్ కానీ అది కానీ. ఇది శివుని విగ్రహం వచ్చేసి టోటలీ 6 ఫీట్స్ ఉంది. 6 ఫీట్. అండ్ రుద్రాక్ష మాల కూడా ఉంది ఇక్కడ చూసుకోవచ్చు. ఒరిజినల్, అది ఒరిజినల్ రుద్రాక్ష మాల. నైస్. సో చలో అన్న, లోపలికి అయితే వెళ్దాం. లోపలికి వెళ్ళి ఒక్కొక్క విగ్రహం చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, అన్నేం చేసినంటే చిన్న విగ్రహాలకు సపరేట్గా అవుట్లెట్ పెట్టిండు, పెద్ద విగ్రహాలకు అయితే బయట పెద్ద హాల్ అయితే ఉందన్నమాట. సో ఒక్కసారి మీకు ఒక చిన్న గ్లిమ్స్ చూపిస్తా. స్వామివారి పంచ, అట్లనే ఇక్కడ షాల్వా, అండ్ స్వామివారి వెంట్రుకలు కూడా న్యాచురల్గా ఉన్నాయి. రియల్ లుక్.
సో అన్న మీకు ఎంత టైం పట్టింది ఇవన్నీ సెలెక్ట్ చేయడానికి? సెలెక్ట్ చేయడానికి పెద్ద టైం పట్టలేదు కానీ ఈ సెట్ చేయడానికి 10 days పట్టింది. 10 days పట్టిందా? ఓకే. ఈ సెటప్ అంతా చేయడానికి. ఓకే. సో సెట్ చేయడానికి 10 days పట్టింది. అండ్ ఎప్పుడు వచ్చిందన్న స్వామివారి విగ్రహాలు? మనకి 14th వచ్చాయి. 14th. ఓకే. సో చెప్పాలన్నా, చెప్పండి. ఇది వచ్చేసి బాల్ గణేష్ మోడల్ అన్న. ఓకే. ఇవన్నీ ముంబై మోడల్స్. ఓకే. పబ్లిక్ ఇప్పుడు ఎట్లా డిమాండ్ ఉందంటే విత్ క్లాత్స్. ఓకే. అట్లా అని చెప్పి మాక్సిమం దాంట్లోనే చేశాను. ఓకే. సో మాక్సిమం మీ దగ్గర స్వామివారి విగ్రహాలకు పంచ కూడా ఉంది, పగడి కూడా ఉన్నది. అవును అవును. ఓకే ఓకే. అండ్ అన్న కుందన్ వర్క్ అన్న? కుందన్ వర్క్ తో కూడా ఉన్నాయి. కుందన్ వర్క్. ఓకే. సో ఇక్కడ ఈ విగ్రహం చెప్పండి అన్న. బాల్ గణేష్. బాల్ గణేష్ అన్న, ఎక్స్క్లూజివ్ బాల్ గణేష్. ఓకే. సో ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఒక రో చూసుకుందాం ఫస్ట్, మళ్ళీ పైన రోకి వస్తాను అనమాట. ఇక్కడ స్పెషల్ అనిపిస్తుంది, వినాయకుడు క్యారమ్స్ ఆడుతున్నాడు. ఇది మీ సెలెక్షన్? యూనిక్ అన్న మా సెలెక్షన్. ఓకే ఓకే. సో అన్న ఇంకోటి చాలా మంది రేట్స్ అడుగుతున్నారు అన్న. సో మన దగ్గర ఎట్లుంటాయి మళ్ళీ రేట్స్? కూడా ఫిక్స్ రేట్స్ అన్న. ఓకే. ముందు ఒకరు వస్తే ఒకరు చెప్పడం, ఒకరు వస్తే ఒకరు చెప్పడం అట్లా ఏం లేదు. ప్రైజెస్ అన్ని ఫిక్స్, స్టిక్కర్స్ దానికి పెట్టేసి ఉంటాయి అన్న. ఓకే ఓకే. సో టోటల్ ఎన్ని వెరైటీస్ ఉన్నాయన్న ఈసారి మన దగ్గర? 300+ వెరైటీస్. 300. వావ్, గ్రేట్. సో ఏమన్నా రిపీట్ ఉన్నాయన్న? ఇప్పుడు కొంతమందికి పిల్లలకు ఫర్ ఎగ్జాంపుల్ ఒకళ్ళు వచ్చారు, ఈ విగ్రహం బాగా నచ్చింది, సో వాళ్ళ ఫ్రెండ్ కూడా కావాలంటున్నాడు. ఉందన్న అట్లా కొన్ని సెలెక్టెడ్ రిపీట్ ఉన్నాయన్న. కొన్ని సెలెక్టెడ్ ఒక మోస్ట్లీ 15-20 మోడల్స్. ఓకే. సో అన్న ఇక్కడ విగ్రహాలు అన్ని ఎక్కడి నుంచి వచ్చినాయి అన్న? ఇవన్నీ ముంబై, సోలాపూర్ అన్న. ముంబై, సోలాపూర్. సో ఫ్రెండ్స్ ఇంతకుముందు మనం పంచ చూసుకున్నాం కదా, ఇక్కడ స్వామివారికి వచ్చేసి ఓన్లీ పగడి ఉందన్నమాట. పంచ అనేది మనకు కుందన్ వర్క్ ఇచ్చింది పంచ పైన. అండ్ ఇక్కడ స్టోన్ వర్క్ కూడా చాలా బాగున్నది. సో నా మీకు ఎంత టైం పట్టిందని ఇవన్నీ సెలెక్ట్ చేయడానికి? అంటే లాస్ట్ ఇయర్ కష్టం ఇదంతా? లాస్ట్ ఇయర్ చేస్తాను, ఎందుకంటే ఐడియా వచ్చింది. లాస్ట్ ఇయర్ మనం మాక్సిమం అవుట్పుట్ ప్లెయిన్లో వచ్చాం. ఓకే. అండ్ కస్టమర్ రిక్వైర్మెంట్ వచ్చి పంచలు కావాలన్నారు. ఓకే ఓకే. ప్లస్ కుందన్ వర్క్ కూడా వీల్ చేసినంత నీట్ వేరే దగ్గర ఉండదని చెప్పి డైరెక్ట్ వాళ్ళ దగ్గర తీసుకో. ఓకే. సో లాల్బాగ్ చా రాజా చాలా బ్యూటిఫుల్గా ఉన్నది. అండ్ గోల్డ్ ఫినిషింగ్లో వినాయకుడు. సో ప్రతి ఒక్క విగ్రహం కూడా చాలా యూనిక్ అండ్ స్పెషల్ అనమాట. మీరు దగ్గర ఒక నెల రోజుల నుంచి అడుగుతున్నారు మాకు చిన్న విగ్రహాలు కంపల్సరీ కావాలనేసి. సో రుద్ర ఆర్ట్స్ ఇస్ ది వన్ స్టాప్ సొల్యూషన్. మీరు ఇక్కడికి వస్తే మళ్ళీ బయటకు పోరు. చాలా బాగున్నాయి అన్న, బ్యూటిఫుల్. ఇది ఎంత ఉంటుంది అన్న హైట్? ఇది 1 feet అన్న. 1 feet పగడి గణేష్. ఓకే. టోటల్లీ మార్బుల్. ఓకే. సో చూస్తారు కదా ఫ్రెండ్స్, ఎగ్జాక్ట్లీ స్టోన్తో చేసినట్టే అనిపిస్తుంది అనమాట. సో అన్న మీరు సుమారు ఎన్ని ఏళ్ళ నుంచి అన్న ఈ ఫీల్డ్లో? 11th year అన్న. 11th year. ఓకే. సో లాస్ట్ టైం కూడా నేను కరెక్ట్గా నెల ముందు వచ్చిన అన్న దగ్గరికి. సో ఇవన్నీ చిన్న విగ్రహాలు కదా, ఆల్మోస్ట్ ఆల్ మనం 1.5 feet హైట్లో చూసుకున్నాం. నెక్స్ట్ లైన్లో చూసుకుందాం అగైన్ లాల్బాగ్ చా రాజా డిజైన్. సో చెప్పాలన్న ఇక్కడ ఇంకా ఎక్స్ట్రా వర్క్ అనిపిస్తుంది. ఇవన్నీ మంచి బెస్ట్ కలెక్షన్ అన్న. ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ ఒక 3 to 4 కళాకారుల దగ్గర నుంచి అన్ని క్లబ్ చేసి తీసుకొచ్చాను అన్న. ఓకే ఓకే. సో ఎక్కడెక్కడ నుంచి వచ్చినాయన్న మనకు? మన ముంబై, పూణే, సోలాపూర్ అన్న. ఓకే ఓకే. సో ముంబై అంటే పేనా, అమరాపురా? లేదన్న, చెంబూర్ అనే ఏరియా ఉంది. చెంబూర్. నుంచి. ఓకే ఓకే. సో ఎంత టైం పట్టిందని అక్కడ నుంచి ఇక్కడ తీసుకుని? ఎందుకంటే చిన్న విగ్రహాలు కూడా అవును చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి, ఫినిషింగ్ కూడా జబర్దస్త్ ఉంది. సో ఎట్లా మీకు డ్యామేజ్ అట్లా కావడం ఏమైనా ఇబ్బంది ఏమైనా అయిందా? ఉంటుందన్న, ట్రాన్స్పోర్ట్లో ఇక 10-15% డ్యామేజ్ అనేది ఉంటుంది, ఉండకుండా ఉండదు. ఓకే. బట్ దాంట్లో కూడా కొన్ని సార్ట్అవుట్ చేసి డ్యామేజ్ అనేది పక్కకు తీసేస్తాం. ఓకే. సో అన్న ఇక్కడ చూసుకుంటే స్వామివారి దంతంకి కూడా కొంచెం స్పెషల్గా ఇక్కడ గోల్డ్ ఫినిషింగ్ అది ఇచ్చారు. అవును. ఇది మీ చాయిసేనా? అవునవునన్న, అన్ని సెలెక్టెడే తీసుకున్నాం. ఓకే. సో చెప్పాలన్నా కస్టమర్ మన దగ్గర ఎందుకు తీసుకోవాలి, రుద్ర ఆర్ట్స్కి ఎందుకు రావాలి? రుద్ర ఆర్ట్స్కి ఎందుకు రావాలంటే ఇన్ని యూనిక్ మోడల్స్ అయితే నా గెస్ ప్రకారం అయితే ఉండవు అన్న ఒక్క దగ్గర. ఓకే. అంటే ఉంటే ఒక్కటి మొత్తం పంచల వైపు అని ఉండాలి, లేదా కుందన్ అని ఉండాలి. ఓకే. ప్లస్ ప్రైస్లో కూడా ఓకే నాది బెస్ట్ ప్రైస్ కాబట్టి నా రెగ్యులర్ కస్టమర్ నాకు ఉన్నారన్న. ఓకే ఓకే. సో అన్న ఈసారి 2024లా అన్న ప్రైజ్ అనేది చాలా ఇంపార్టెంట్. కరెక్ట్. సో మీరు కూడా మన బప్ప లవర్స్కి, మీ పాత కస్టమర్స్కి, నా ఫాలోవర్స్కి మంచి రేట్లు ఇస్తారనేసి నేను కూడా ఆశిస్తున్నాను. 100%. సో ఇంకా ఇంకేం చెప్దాం అనుకుంటారు? మన టైమింగ్స్ ఎట్లా ఉంటాయి మళ్ళీ ఇక్కడ? టైమింగ్ మార్నింగ్ 8 నుంచి నైట్ 10-11 అన్న మోస్ట్లీ. ఓకే ఓకే. మార్నింగ్ 10 నుంచి నైట్ మార్నింగ్ 8 నుంచి ఈవినింగ్ 10 to 11. ఈవినింగ్ 10 to 11. ఓకే ఓకే. సో అన్న ఇంకో ట్రాన్స్పోర్ట్ ఎట్లా మరి? ట్రాన్స్పోర్ట్ వాళ్ళదే ఉంటుందన్న, మన దగ్గర వెహికల్ అవైలబుల్ ఉంటుంది. ఓకే. వాళ్ళకి ఓకే అంటే వాళ్ళ చార్జెస్ ఇచ్చేస్తే వాళ్ళ వెహికల్. ఓకే. అన్న కొంతమంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ విగ్రహాలు చూస్తున్నారు, వాళ్ళకు డోర్ డెలివరీ కావాలంటున్నారు, చాలా నాకు మెసేజెస్ వచ్చినాయి. ఓకే. అట్లా మనకి ఏమైనా ఆప్షన్ ఉన్నదా? విత్ ఇన్ 10 days బిఫోర్ అయితే చేయగలుగుతాను. ఓకే. విత్ ఇన్ 10 days బిఫోర్ అయితే, ఎందుకంటే లాస్ట్ 10 daysలో బిజీ ఉంటానన్న, కష్టం. ఓకే ఓకే.
సో అన్న ఇంకేం చేద్దాం అనుకుంటారు? చాలా బాగున్నాయి అన్న మీరు చేసిన సెలెక్షన్స్ అయినా కానీ. నిజంగా ఎట్లా అనిపిస్తుంది అంటే ముంబై పోయినట్టు అనిపిస్తుంది, అండ్ పండుగ కూడా మేబీ ఇంకో 4-5 రోజుల్లో ఉన్నట్టు అనిపిస్తుంది అన్న. సో చెప్పాలని ఇంకా మీద ఎట్లయితే మన లెవెల్ పెరుగుతుందో క్వాలిటీ కూడా అట్లా చేంజ్ అవుతుందన్న. చెప్పాలి. ఫస్ట్ స్టెప్ వచ్చేసి 1.5 feet, సెకండ్ స్టెప్ 2 feet, ఓకే, థర్డ్ స్టెప్ వచ్చేసి 2.5 feet. ఓకే, సో మనం థర్డ్ స్టెప్లో ఉన్నాం ఇప్పుడు. ఇక్కడ కూడా 2.5 feet అనమాట. ఇక్కడ కూడా స్పెషల్ యూనిక్ విగ్రహాలు అన్న. ఇంకా మీరు ఇంకేమైనా ఎక్స్ట్రా యాడ్ చేద్దాం అనుకుంటారు? అట్లా కుందన్ వర్క్ అట్లా ఏమైనా చేయించుకోవచ్చు మనం? అన్న ఉన్నాయి, అవి కూడా ఉంది ఆప్షనల్. ఏంటంటే కొంచెం ప్లేన్ ఉన్న వాటికి కుందన్ కూడా చేస్తాం అన్న. ఓకే, సో చెప్పాలి సురేష్ భాయ్, ఇక్కడ కూడా చాలా స్పెషల్గా ఉన్నాయి విగ్రహాలు. ఇప్పుడు మీరైతే ఫిక్స్డ్ ప్రైస్ అంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా కస్టమర్ వచ్చారు, వాళ్ళ ఫ్రెండ్స్ ఒక 2-3 విగ్రహాలు తీసుకుందాం అనుకుంటారు, సో వాళ్ళకి ఏమైనా ఆప్షన్ ఇస్తారా మీరు? లేదన్న, ఫిక్స్డ్ ప్రైస్ ఏం కాదు. ఓకే, నెగోషియబులే, కాకపోతే కొద్దిగా స్లైట్లీ నెగోషియబుల్, మరి ఎక్కువ కూడా నెగోషియబుల్ చేయాలి అన్న. ఇక్కడ చెప్పాలన్న చాలా స్పెషల్గా అనిపిస్తుంది విగ్రహం. ఇది ఐడల్ వచ్చేసి వెరీ స్పెషల్ అన్న. 2.5 feet బాల్ గణేష్ ఇది. ఓకే, ఫుల్ కుందన్ వర్క్ అన్న. టోటల్ కుందన్. ఓకే, నైస్. సో ఇక్కడ ఈ క్లాత్ కూడా స్పెషల్ అనిపిస్తుంది. అవునన్న, వెల్వెట్ మక్మల్ క్లాత్ అన్న. ఇది కూడా మక్మల్. ఓకే. సో అన్న మీ దగ్గర చూసుకున్నట్టయితే లాల్బాగ్ డిజైన్ లో కూడా చాలా డిఫరెంట్ కలర్స్ తోటి ఉన్నాయి పంచలు. ఓకే, సో బ్యూటిఫుల్ డిజైన్. ఇది మంగళమూర్తి అన్న. ఓకే, ఫుల్ ఇది కూడా టోటల్ కుందన్. ఓకే, నైస్. సో సుమారు ముంబై నుంచి ఎన్ని మోడల్స్ ఉన్నాయన్నా? పూణే నుంచి ఎన్ని ఉన్నాయి? అట్లనే మనకు సోలాపూర్ నుంచి ఎన్ని ఉన్నాయి? ఆల్మోస్ట్ 100+ మోడల్స్ ఉన్నాయన్న. ఓకే, ఒక్కటే దగ్గర తీసుకోవడానికి కారణం ఏంటంటే, ఓకే, ఒక్క సోలాపూర్లో సార్టెడ్, ఓకే, మొత్తం సెలెక్షన్ చేసి సార్టెడ్ అందులో బెస్ట్ తీసి అందులో తీసుకోవడం జరిగింది. ఓకే, ఇది మల్లాడ్. మల్లార్. ఓకే, నైస్ అన్న. సో అన్న ఇంకా చాలా బాగుంది అన్న. దగుడు సెట్ కూడా నా ఫేవరెట్. విత్ పగడి. మామూలుగా దగుడు సెట్ నేను లాస్ట్ టైం తీసుకున్నా, సింపుల్గా ఉండే, బట్ ఇక్కడ చాలా స్పెషల్గా అనిపిస్తుంది. ఓకే, సో ఇదానా? ఇది మహారాజాస్ మోడల్ అన్న. మహారాజా మౌలి అంటారు. ఓకే, సో ఇక్కడ ఈ పగడి కాంబినేషన్ అట్లనే పంచ కాంబినేషన్ కూడా చాలా బ్యూటిఫుల్ ఉంది. ఎంతమంది వెళ్ళారని సెలెక్షన్ కి? మేము ఫ్రెండ్స్ ఒక 4 to 5 మెంబర్స్. ఓకే, సో ఎన్ని రోజులు తిరిగిరానా మొత్తం? 3 days. అంటే యాక్చువల్గా ఇప్పటికి నేను 5 times వెళ్ళాను ముంబై ఇప్పటికి. ఇంకా 2 times కూడా వెళ్ళేది ఉంది. ఓకే, సో నెక్స్ట్ టైం మీతో వస్తాను నేను. తప్పకుండా. ఓకే, సో ఫ్రెండ్స్ ఇక్కడ అష్టవినాయక స్వామివారికి అయితే డిఫరెంట్ స్టైల్లో ఇచ్చారనమాట. అండ్ ఇక్కడ చోళాల్లో కూడా మంచి జ్యువెలరీ అయితే ఇచ్చిండు. కింద వినాయకులు చూసుకోవచ్చు, అష్టవినాయక. సో ఇక్కడ కూడా క్లాత్ కాంబినేషన్ అయితే చాలా బ్యూటిఫుల్ ఉందన్న. యాక్చువల్గా ఏంటంటే ప్రతి ఒక్క వినాయకుని విగ్రహం కూడా స్పెషల్ కలర్స్, మీరు సెలెక్షన్ చేసిన కలర్స్ కూడా చాలా స్పెషల్. కలర్స్ కూడా మీరు గమనించాడన్నా, రిపీటెడ్ కలర్స్ లేవు చూడండి. ఓకే, మళ్ళీ రిపీటెడ్ మోడల్స్ ఉన్నాయి కానీ బట్ డిజైన్స్ వేరు మళ్ళీ. ఓకే, అండ్ క్లాత్ కూడా డిఫరెంట్ ఉందన్న, చాలా డిఫరెంట్. ఇప్పుడు మీరు ముంబై నుంచి ఎన్ని నెలలు తీసుకొస్తారన్న ఇట్లా విగ్రహాలు? ఇప్పటి వరకు ముంబై టోటల్ చిన్నవి పెద్ద అన్ని కలిపి 10 loads వచ్చినాయి. 10 loads. ఓకే, అండ్ ఎన్నేళ్ళ నుంచి ముంబై నుంచి తెస్తారన్న? ముంబై లాస్ట్ ఇయర్ నుంచి స్టార్ట్. ఓకే, సో కొత్త ట్రెండ్ అనమాట. కొత్త ట్రెండ్. దానికంటే ముందు ఓన్లీ సోలాపూర్. ఓకే, సో ఇక్కడ పంచ కొంచెం ఇది కూడా మంగళమూర్తి అన్న. రియలిస్టిక్ కనబడుతుంది చూడండి మంగళమూర్తి. యా, అండ్ స్వామివారి పంచ కూడా కొంచెం రేడియం ఫినిషింగ్ అయితే ఇచ్చిండు ఇక్కడ. సో యాక్చువల్గా ఫ్రెండ్స్ అన్న వాళ్ళ దగ్గర ఆల్మోస్ట్ ఆల్ ఒక 70+% వినాయకుని విగ్రహాలకు పంచ ఇంకా షాల్వ ఉందన్నమాట. అండ్ 60+% విగ్రహాలకు కూడా కుందన్ వర్క్ ఉంది. ఇక్కడ కూడా చూసుకోవచ్చు స్పెషల్ విగ్రహం. ఇంతమంది చెప్పిండు కదా, మనం ఆ కార్నర్లో చూసుకుని ఉండే. సో ఎంత ఉంటుంది అన్న హైట్ వినాయకుంది? ఇది 2 feet అన్న. 2 feet. ఓకే, ఇది కూడా స్పెషల్. ఓకే, సో ఒక్కసారి మన దగ్గరకు వస్తే పోరా నాకు కంపల్సరీ. అండ్ అన్న ఇంకొకటి, ముందు అయితే టైమింగ్ కూడా పెంచాల్సి వస్తుంది. తప్పకుండా అన్న, టైమింగ్ దగ్గరకు వస్తుంటే 11-12 వరకు కూడా ఉంటుంది. ఓకే, నైస్. సో ఇక్కడ వచ్చేసి మనకు చింతామణి, చించుపోక్లీ చింతామణి రూపంలో అయితే ఇక్కడ చిన్న వినాయకుడు చాలా మంది ఇష్టపడతారు. అవును, లాస్ట్ ఇయర్ ఏవైతే మనకు చింతామణి అట్లనే మన కేత్వాడిలో చాలా విగ్రహాలు ఉంటాయి, ఆ కాన్సెప్ట్లో అయితే ఉన్నాయన్నమాట. అన్న ఇది కవర్ చేసేసారు? బుక్ సోల్డ్ అవుట్. ఒక 10-15 pieces సోల్డ్ అవుట్. ఓకే, అండ్ లాల్బాగ్ చా రాజా మంచి గ్లాసీ ఫినిషింగ్ వినాయకుడు. ఇక్కడ కూడా పగడి చాలా బ్యూటిఫుల్గా ఉంది. అసలు అన్ని విగ్రహాలు అయితే జబర్దస్త్ అనిపిస్తున్నాయి అన్న. ఇక్కడికి వస్తే కన్ఫ్యూజ్ కూడా అవుతారు. కంపల్సరీ అన్న, ఎందుకంటే ఇప్పుడు వచ్చిన వాళ్ళే చెప్తున్నారు. ఓకే, ఒకటి చూస్తే మళ్ళీ వేరే దాని మీద అవుతుంది. అంతేనా? ఓకే, నైస్. సో ఇక్కడ అనేది చెప్పండి అన్న, పగడి కాన్సెప్ట్ అయితే చాలా బాగుంది. అవునన్నా, ఇది కూడా సోఫా మోడల్ అంటారన్న. ఓకే, సేట్జీ బయట. ఓకే, ఇదనా? ఇది కూడా మౌలి. ఓకే, కంప్లీట్ గా సల్వార్ ఇచ్చేసింది. ఓకే,
సో ఈ కలర్ కూడా చాలా బ్యూటిఫుల్ కదన్న, పిల్లలు బాగా నచ్చుతారు. కాంట్రాస్ట్ కలర్స్ కాంట్రాస్ట్. ఇక్కడ కూడా బిందాస్గా కూర్చున్నాడు వినాయకుడు. అండ్ వన్స్ అగైన్ కంప్లీట్ గోల్డ్ ఫినిషింగ్. అండ్ చెవులలో కూడా చాలా బ్యూటిఫుల్ ఉంది. ఒక్కసారి జూమ్ చేసి చూపిస్తారు చూడండి. స్వామివారి చెవులలో కూడా మంచి ఆభరణాలు ఉన్నాయి. అండ్ తొండం మీద ఓం ఉన్నది. కిరీటం కూడా మంచి గ్లిటరింగ్ గోల్డ్ అనమాట. ఐస్ కూడా చూసుకోవచ్చు, బ్లూ టోన్ అయితే ఇచ్చిండు. నెక్స్ట్ ఇక్కడ కూడా సిట్టింగ్ పోజ్లో వినాయకుడు. అన్నీ కూడా ఇక్కడ స్పెషల్ మహారాష్ట్ర మోడల్స్ అనమాట. సో ఇంకా పెద్ద విగ్రహాలు కూడా చూసుకుందాం ఒకసారి ఇక్కడ. సో చెప్పండి అన్న, ఇక్కడ స్పెషల్ విగ్రహం ఇప్పుడు టేబుల్ పైన చూసారు కదా మీరు అనేది 1.5 feet ఇది. ఓకే. 2 feet 2.5. ఓకే. ఈ కంప్లీట్ ఈ సెక్షన్లో మొత్తం మళ్ళీ 3 feet అన్న. ఓకే ఓకే. సో మీరు హైట్ వైజ్గా అరేంజ్ చేశారు. హైట్ వైజ్గా అరేంజ్ చేశాం. సో ఫ్రెండ్స్ చూసిరు కదా, ఇది ఫస్ట్ స్టెప్, ఇక్కడ సెకండ్ స్టెప్, థర్డ్ స్టెప్. మనం ఏం చేసినామంటే అన్నతో మాట్లాడుకుంటా ప్రతి ఒక్క విగ్రహం చూపించినాం. సో కొంచెం ఇంటరాక్టివ్గా ఉండాలనేసి. ఇక్కడ వినాయకుడు వచ్చేసి మనకు శివుని రూపంలో ఉన్నాడు. ఇది కూడా స్పెషల్ మోడల్ అనమాట. సో ఎంత ఉంటాను 3 feet. 3 feetలో ఉన్నాను. యా. అండ్ మోస్ట్ ట్రెండింగ్ అయోధ్యలో అయితే మన రామ మందిరం కట్టేసినాం. అట్లనే చాలామంది ఇష్టపడతారు రాముని రూపం కూడా పెట్టాలనేసి. సో వెనకాల అయోధ్య టెంపుల్ కాన్సెప్ట్, వినాయకుడు స్టాండింగ్ పొజిషన్లో ఉన్నాడు. అండ్ మూషక్ మహారాజ్ చూసుకుంటే చాలా చిన్నగా ఉన్నాడు. నైస్ డిజైన్. సో వన్స్ అగైన్ మన అందరి ఫేవరెట్ దగుడు సెట్, ఎవర్ గ్రీన్. అండ్ పంచ కూడా బ్యూటిఫుల్ లైట్ గ్రీన్ కలర్ ఉంది, కాంబినేషన్ ఆఫ్ గ్రీన్ అండ్ బ్లూ. సో స్వామివారి చెవులు కూడా చూసుకోవచ్చు, మంచి పీకాక్ డిజైన్ అయితే ఇచ్చానమాట. 2 చేయిలల్లో లోటస్ అయితే పట్టుకున్నాడు. అండ్ ఫ్రెండ్స్ ఈ మోడల్ పెద్ద సైజులో అయితే ఉన్నాయన్నమాట, ఆల్రెడీ చూసినాం. సేమ్ ఎట్లయితే మనకు 10 to 12 feet హైట్లోనే అదే డిజైన్లో ఈసారి మన సురేష్ అన్న 3 feet 3 feetలో తీసుకొచ్చి. 3 feet. ఓకే. ఇక్కడ మల్టిపుల్ థింగ్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడ ఏనుగు పైన సవారీ చేస్తున్నాడు మన ఛత్రపతి శివాజీ మహారాజ్. అట్లనే ఇక్కడైతే మంచిగా పీక ఊదుతున్నమాట. మామూలుగా మనం తెలంగాణ అయితే పుంగి అంటాం. అవును అవును. యా. సో వెనకాల వచ్చేసి మనకు హార్సెస్ ఉన్నాయి. అండ్ వినాయకున్ కిరీటం పైన కూడా శివుడు శేషనాగ్. సో అన్న ఇది చాలా బ్యూటిఫుల్ డిజైన్ అన్న. దీంట్లో ఎన్ని పీసెస్ ఉన్నాయి మన దగ్గర? ఓన్లీ 1 piece అన్న. ఓన్లీ 1 piece. అన్ని యూనికే 1 piece అంతే, రిపీటెడ్ లేవన్న. ఓకే. సో ఒక్కసారి మిస్ అయిందంటే అంతే. అంతే అన్న. ఓకే. ఇది సింపుల్ డిజైన్. వినాయకుడు చేల మోదక్ పట్టుకున్నాడు. వన్స్ అగైన్ 3 feet. సోలాపూర్ డిజైనా ముంబై డిజైనా? సోలాపూర్ డిజైన్. సోలాపూర్. యాక్చువల్ అయితే ముంబై టైప్ అనిపిస్తుంది అన్న. అదే సోలాపూర్ డిజైన్. ఓకే. కంప్లీట్ గోల్డ్ ఫినిషింగ్. అండ్ నెక్స్ట్ ఇది కూడా చాలా ఇష్టపడతారు పిల్లలు. మన నంది మహారాజ్ పైన శివుని రూపంలో అయితే దర్శనమిస్తున్నాడు. బాల్ గణేష్. నైస్. సో ఇక్కడ వచ్చేసి మనకు ఆశీర్వాదం ఇచ్చే చేయి కూడా ఉన్నది. బ్యూటిఫుల్ డిజైన్, చాలా బాగుందన్న. ఇది కూడా 1 and only piece. ఇక్కడ కృష్ణుని రూపంలో యాక్చువల్లీ ఇక్కడ వచ్చేసి మోర్ బ్యాక్ డ్రాప్లు ఉందన్నమాట. సో వాళ్ళ బ్రదర్ వాహనం కార్తికేయ స్వామి, మురుగన్ స్వామి కూడా అంటారు. ఇక్కడ వచ్చేసి మన గోమాత. ఇది కూడా బాల్ గణేష్. ఇది స్పెషల్ మోడల్. అండ్ తర్వాత సింపుల్ వినాయకుడు కూర్చొని సింహాసనం మీద, చేలో మోదక్ వన్స్ అగైన్. తర్వాత ఈసారి చూసుకున్నట్టయితే శివుని రూపంలో కూడా చాలా ఉన్నాయి. కొన్ని వచ్చాయన్న ఈసారి శివుడిలో. ఓకే. ఇది కూడా సేమ్ శివుడు, బ్యాక్ బాల్ గణేష్. అండ్ ఇక్కడ శివలింగ్ ఉన్నది. చాలా బాగుందన్న. సో అగైన్ అష్టవినాయక, మంచి గ్లిటరింగ్ ఆరెంజ్ పంచ. సో స్వామివారి కిరీటం వచ్చేసి కంప్లీట్లీ కుందన్ వర్క్. బ్యూటిఫుల్ అన్న, బ్యూటిఫుల్. సో బ్లూ స్టోన్తోనైతే మనకు అవుట్పుట్ అయితే వచ్చింది. ఇక్కడ వన్స్ అగైన్ సింపుల్ బయటకు పొజిషన్. యాక్చువల్గా నిజంగా ఇక్కడ మన మూషక్ మహారాజు ఉంటుంది అనిపిస్తుంది అన్న చిన్నగా. నైస్. ఓకే. మీకు ఇది లాస్ట్ టైం చెప్పానన్న, ముంబైలో ఇవి ఆర్టిస్టులు ఎవరు అంటే స్టూడెంట్స్ అన్న. స్టూడెంట్స్. ఓకే. వాళ్ళ ఆర్టిస్టులు. ఇది ఏంటంటే వాళ్ళ అది వృత్తి కాకుండా వాళ్ళకి పెయింటింగ్ చేయడం ఇష్టంతో వాళ్ళు చేసేది. సో పార్ట్ టైం లెక్క వాళ్ళ కూడా ఒక సోర్స్ ఆఫ్ ఇన్కమ్. అందుకే కలర్స్ చూడండి ఎంత న్యాచురల్ కలర్స్ లాగా ఉన్నాయి. యా. లాల్ బాగ్చా రాజా. అగైన్ ఇక్కడ వన్స్ అగైన్ మన మంగళమూర్తి స్వామివారి పంచ కూడా చాలా బ్యూటిఫుల్ కలర్స్. అండ్ కింద ఏదైతే పీట ఉందో దానిలో కూడా మల్టిపుల్ కలర్స్ అయితే ఉన్నాయి. నైస్. ఇక్కడ అగైన్ సింపుల్ కూర్చున్న వినాయకుడు, వెనకాల శేషనాగ్. చాలా బ్యూటిఫుల్ ఉన్నాయి అన్న. యాక్చువల్ ఒక్కొక్క విగ్రహం డీటెయిల్గా తీస్తే గంట కూడా సరిపోదు. సో ఈ విగ్రహం అన్న ఇది సోల్డ్ అవుట్ అయిపోయింది. సోల్డ్ అవుట్. ఓకే. సో మన రెగ్యులర్ కస్టమర్. ఓకే. అండ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇక్కడ కొంచెం హైట్ పెద్దగా ఉందన్న విగ్రహం. ఇది 3.5 feet. 3.5 feet. ఓకే. సో బ్యాక్ డ్రాప్లో వచ్చేసి మనకు పీకాక్ మోర్ ఉంది. పీకాక్. ఇక్కడ కృష్ణుడు ఉన్నాడు. ఇక్కడ కూడా మోర్ కాన్సెప్టే. అండ్ వెనకాల వచ్చేసి మన కృష్ణుడు బాసూరి అంటే ఫ్లూట్ వాయిస్తున్నాడు. ఈ కలర్ చూడన్నా, ఈ రేర్ కలర్ గ్రీన్ వాడడం చాలా రేర్ కలర్స్. ఇట్లా కలర్స్ రావడం చాలా రేర్. మనం సెలెక్షన్ కూడా ఆ కలర్ చూసి అంత డిఫరెంట్ కావాలని. నైస్. అండ్ బ్యాక్ డ్రాప్ లో కూడా చాలా బ్యూటిఫుల్ సింపుల్ గా ఉంది. యా. సో నెక్స్ట్ ఫ్రెండ్స్ వన్స్ అగైన్ సింపుల్
సిట్టింగ్ పోజ్లో మన వినాయకుడు ఉన్నాడు. ఇక్కడ నేను చాలా విగ్రహాలకు ఎక్కడ కూడా చెప్పలేదు, లడ్డు చేయి కూడా ఉంది ఇక్కడ. చాలామంది లడ్డు చేయి అయితే కావాలనుకుంటారు, అట్లాంటి వాళ్ళకు ఈ విగ్రహం అయితే బెస్ట్. అండ్ స్వామివారి బొట్టు కూడా చూసుకోవచ్చు, చాలా బ్యూటిఫుల్గా ఉంది, నీట్గా ఓం అట్లనే మధ్యలో ఒక 3 బొట్టలు అయితే వచ్చినాయి అనమాట. సో అన్న నెక్స్ట్ విగ్రహం గురించి చెప్పండి. సేమ్ విగ్రహం అన్న సైడ్ ఇక్కడ ఉంది కదా, అదే విగ్రహం మంగళమూర్తి విత్ ప్రభలు, పగడి వచ్చింది. పగడి వచ్చింది ఎక్స్ట్రా, ఇక్కడ పగడి లేదు స్వామివారికి, ఇక్కడ వచ్చేసి పగడి ఉందన్నమాట. ఓకే, వన్స్ అగైన్ మనకు వినాయకుని బ్యాక్ డ్రాప్ వచ్చేసి పికాక్, బ్యూటిఫుల్ డిజైన్. తర్వాత 2 sides పికాక్. ఇక్కడ స్పెషాలిటీ వచ్చేసి స్వామివారి పంచ పైన మల్టిపుల్ కలర్స్ పెయింటింగ్, చాలా బాగుంది అన్న. అన్న చెప్పాలి బొజ్జ గణపయ్య ఇదేనా యూనిక్ 3 feet యూనిక్ ఐడల్ అంటే ఇదే. ఓకే, సరే. దీంట్లో లోటస్ కమలం పువ్వు నిజంగా అనిపిస్తుంది అన్న. సో పంచ కూడా ఒక యూనిక్ కలర్ ఉందన్న, ఇంత షైనింగ్ కలర్ ఎక్కడ చూడండి. ఇది కూడా ఒక బ్రాహ్మణ్ బొజ్జ గణపతి ఎట్లా కూర్చుంటాడు చిన్న బాలుడు, సేమ్ అట్లా. ఓకే, మన పండిట్జీ అన్నమాట, పండిట్జీ గణేష్. అండ్ ఇక్కడ స్వామివారికి కూడా ఇక్కడ చెస్ట్ పైన చూసుకుంటే ఒక బ్యూటిఫుల్ పెయింటింగ్ అయితే ఉందన్నమాట, అంటే డిఫరెంట్ కాన్సెప్ట్. నైస్. తర్వాత అగైన్ లాల్బాగ్ చా రాజా డిజైన్. అన్న ఈసారి లాల్బాగ్ డిజైన్లో ఎన్ని ఉన్నాయి అన్న విగ్రహాలు? ఆల్మోస్ట్ ఆల్నే ఉన్నాయన్న, ఒక 15 to 20 మోడల్స్. 15 to 20, బట్ హైట్ వైజ్ ఉన్నాయన్న. హైట్ వైజ్ ఉన్నాయి. ఓకే, నైస్. ఇది 3 feet లాల్బాగ్ విత్ ఫుల్ వర్క్. ఓకే, ఇది విత్ ఫుల్ వర్క్. yes. నైస్. ఓకే, వన్స్ అగైన్ ఇది ఆల్రెడీ చూసినాం, బాల్ గణేష్ రిపీటెడ్. ఇది ఒకటి రిపీటెడ్ బట్ కలర్ ప్యాటర్న్ టోటల్ డిఫరెంట్ పంచ. ఓకే, అండ్ వన్స్ అగైన్ మనము లాస్ట్ అయితే మన లాల్బాగ్ చా రాజా దర్శనం అయితే వేసుకుంటున్నాం, చాలా బ్యూటిఫుల్ ఉందన్న. సో అన్న సుమారు మన దగ్గర 300+ మోడల్స్. కరెక్ట్. ఓకే, ఏది కూడా రిపీట్ అవుతలేదు? రిపీట్ లేదు, మోస్ట్లీ ఒక 10-15 రిపీట్, అంతకు మించి ఏముండదు. ఓకే, ఓన్లీ 10 to 15 రిపీట్ అవుతాయి. ఓకే, సో అన్న మనకు టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 8 to 10. 8 to 10. ఓకే, సో చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి అన్న. చిన్న విగ్రహాలు అయితే నేను చూసిన, ఇప్పటివరకు నేను ఎన్నో అవుట్లెట్స్కి వెళ్ళాను, ఎక్కడ పోయినా లిమిటెడ్ మోడల్స్ ఉంటాయి. 50, 60, లేకపోతే 1 feet ఉండే, 2 feet ఉండే, బట్ మీ దగ్గర రైట్ ఫ్రమ్ 1 feet అంటున్నారు. రైట్. సో ఇంట్లో నుంచి గల్లీకా బడా గణేష్ కూడా మన దగ్గర దొరుకుతాయి అనమాట. ఓకే, సో ఫైనల్గా ఈ వీడియో క్లోజ్ చేసే ముందు మన బప్ప లవర్స్కి, మన తమ్ముళ్ళకి ఏం చెప్దాం అనుకుంటారా? రెండనా మీరు ఎట్లా రిక్వైర్మెంట్ ఉంటే అట్లా లాస్ట్ టైం అడిగిన దానికి నేను ఐడల్స్ అని తెప్పించినాను. ఓకే, బెస్ట్ ప్రైస్లో ఇస్తాను. సిటీకి అవుట్స్కట్స్లో ఉండడమే బెస్ట్. ఓకే, మీరు సిటీకి వెళ్ళి ఇబ్బంది పడే కంటే ఆ రేట్స్ తినడం కంటే ఓకే రీజనబుల్ రేట్లో ఇస్తాను. మీరు సిటీకి వెళ్ళి ట్రాఫిక్ ఇబ్బంది పడేకంటే సిటీ అవుట్స్కట్స్లో ఉంది, బోయిన్పల్లి ఇక్కడ నియర్ బై ఉన్న వాళ్ళు రావచ్చు. ఓకే, ప్రైజెస్లో కూడా 100% గ్యారంటీ, రీజనబుల్ రేట్స్ ఇస్తాను. ఓకే, సో సురేష్ భాయ్ ఇంకా చెప్దాం అనుకుంటారా? ఎస్ అన్న, ఈ కలెక్షన్ చూసిరు కదా, మీరు రండి, నెక్స్ట్ ఇయర్ దీనికి ఇంకా ఇంప్రూవ్మెంట్ చేస్తానన్న. నాకు ఒకటే కస్టమర్ సాటిస్ఫై కావాలి, రీజనబుల్ రేట్లో ఇస్తేనే కస్టమర్ హ్యాపీ ఉంటాడు. అవును, అందు గురించి ఇంత సెటప్ చేయడం. సో కంప్లీట్గా హైదరాబాద్ కాదు, ఏపీ తెలంగాణ నుంచి కూడా మన దగ్గర రావచ్చు. ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ నాకు ఆంధ్ర, విజయవాడ, తెలంగాణ నుంచే లాస్ట్ టైం పెద్ద విగ్రహాలు ఒక 8 to 10 విగ్రహాలు. వావ్, నైస్. తెలంగాణ, ఆంధ్ర కలిపితే 8 to 10+ ఉన్నాయి కానీ తక్కువ లేదు. ఓకే, అండ్ ఫ్రెండ్స్ ఇక్కడ ఇంకొక బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే ట్రాఫిక్ ఉండదు, ఇది కొంచెం తక్కువ ట్రాఫిక్ ఉన్న ఏరియా అనమాట. అండ్ హైవే కూడా జస్ట్ మనకు 750 meters ఉంది, లెస్ దెన్ 2 minutes డ్రైవ్. ఓకే, సో థ్యాంక్స్ అలాట్ సురేష్ భాయ్, కలుస్తూనే ఉందాం. సెకండ్ బ్లాగ్ గురించి అయితే నేను వెయిట్ చేస్తున్నా, మీరు ఎంత తొందరగా పిలిస్తే మోస్ట్లీ 3-4 days. ఓకే, రైట్, థ్యాంక్స్ అన్న. ఫ్రెండ్స్ చూసిరు కదా, శ్రీ రుద్ర ఆర్ట్స్ వాళ్ళ దగ్గర ఆల్మోస్ట్ ఆల్ 300+ వెరైటీ ఆఫ్ వినాయకులు అయితే ఉన్నాయన్నమాట. నాకైతే పర్సనల్గా చాలా నచ్చినాయి ఈ విగ్రహాలు, తప్పకుండా మీరందరూ రావాలని కోరుకుంటున్నాను. ఇన్ని డిజైన్స్, ఇన్ని కలర్స్ అయితే మీకు ఎక్కడ దొరకాయి. అండ్ లొకేషన్ కూడా చాలా ఈజీ, నేను డిస్క్రిప్షన్లో అన్నది కాంటాక్ట్ నెంబర్ పెడతా, అట్లా లొకేషన్ కూడా షేర్ చేస్తా. అండ్ ఇంకా ముందు మంచి మంచి వ్లాగ్స్ కూడా వస్తాయి మన ఛానల్లో. థ్యాంక్స్ అలాట్ అందరికీ, ఇట్లనే సపోర్ట్ చేయండి. జై శ్రీ గణేష్, జై శ్రీరామ్, జై హింద్.